తెలంగాణ జై జాగృతి అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు. కొంచెం లేట్ అయింది, ఏమనుకోవద్దు. ఈరోజు గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ కూడా గమనిస్తూ ఉన్నాం. అయితే ఈ బతుకమ్మ వచ్చినప్పటి నుంచి కంటిన్యూస్గా ప్రయాణంలో ఉన్నాం. కానీ అదృష్టం ఏంటంటే తెలంగాణ ప్రజలు ఎక్కడికి పోయినా చింతమడక నుంచి మొదలు పెడితే లండన్ దాకా ప్రతి ప్రయాణంలో ప్రతి చోట కూడా ఆదరించి ఆశీర్వదించి మరి వేలాది సంఖ్యగా హాజరైనటువంటి మా ఆడబిడ్డలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ సోయి లేనటువంటి ప్రభుత్వం నడుస్తూ ఉన్నది అనడానికి ఉదాహరణ ఏంటంటే, ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలంగాణ తల్లి బొమ్మను మీరు గెజెట్ ఇవ్వలేదు కాబట్టి మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని మారుస్తున్నామని చెప్పి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి గెజెట్ ఇచ్చుకొని ఇవాళ ఇంటర్నెట్లో ఎవరైనా తెలంగాణ తల్లి బొమ్మ ఎవరు పెట్టినంటే తెలంగాణ ఉద్యమ వ్యతిరేకి తెలంగాణ ద్రోహి రేవంత్ రెడ్డి గారు పెట్టినని వచ్చేటట్టుగా చేసుకున్నారు ఆయన. ఇప్పుడు ఇంకొక ప్రయత్నం ఏం చేస్తున్నారు, ఎన్నడూ జై తెలంగాణ అననటువంటి ముఖ్యమంత్రి గారు కొత్తగా ఈసారి బతుకమ్మ నిమజ్జనంలో పాల్గొనడం కూడా విచిత్రంగా అనిపించింది, మంచి ఆహ్వానించదగ్గ పరిణామమే అనిపించింది. ఎట్ ద సేమ్ టైం కామెడీ ఏంటంటే గిన్నిస్ రికార్డు కోసము బతుకమ్మని చేసిరు. మరి రికార్డుల కోసం కాదు కదా, కోట్లాదిగా ఎన్నో సంవత్సరాల నుంచి తెలంగాణ బిడ్డలు తెలంగాణ ఆడబిడ్డలు నిలబెట్టుకున్నారు ఈ పండుగని. మన తెలంగాణ భూమిని అనేక మంది పాలించినా కూడా ఎవరి పాలనలో అయినా తెలంగాణ బతుకమ్మ పండుగను బతికించుకొని ముందుకు పోయినటువంటి నేల ఇది. ఎప్పుడు మేము రికార్డులు అనుకోలే, ఎందుకంటే ఇప్పుడు కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే కోటి బతుకమ్మల జాతర అని చేసి బొడ్డెమ్మ నుంచి మొదలు పెడితే బతుకమ్మ వరకు 28 రోజులు కోటి బతుకమ్మలు తెలంగాణ అంతా చేసినాం. కానీ గిన్నిస్ రికార్డ్ కోసం చేయలే, తెలంగాణ రాష్ట్రం రావాలని చేసినాం. ఇప్పుడు కూడా ప్రభుత్వం ఆ పంతాలో ఆలోచించుంటే బాగుండేది. బతుకమ్మకు బతుకమ్మ చీరలు ఇచ్చుంటే బాగుండేది, మహిళలకు ఏదైనా లాభం జరిగేటటువంటి పని చేసి ఉంటే బాగుండేది. కానీ రికార్డు రావాలి, ఆ రికార్డులు ఎవరు చేసిండ్రు బతుకమ్మ అంటే గిన్నిస్ రికార్డులో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిందని రావాలనే ఒక విచిత్రమైన వింత పోకడతోని ఈ రాష్ట్రంలో పరిపాలన జరగడం చాలా దురదృష్టకరం. మొదటి నుండి తెలంగాణ సంస్కృతిని నిలబెట్టుకోవాలని పోరాటం చేసిన సంస్థ, ఆరాటపడ్డ సంస్థ తెలంగాణ జాగృతి. కాబట్టి మరి ఏదైతే కేవలం 10,000 మందితో బతుకమ్మ రికార్డు చేసి ఒక రకంగా తెలంగాణ మహిళలను అవమానించారని మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి వచ్చే సంవత్సరం తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో 1,00,000 మంది మహిళలతోని మేము బతుకమ్మ సంబరాలు చేసి గిన్నిస్ రికార్డ్ ఎక్కించి ఖచ్చితంగా బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ ఆడబిడ్డల పండుగ అనేటటువంటి విషయాన్ని నిరూపిస్తాం. ప్రభుత్వం మా మరుసటి సంవత్సరం మాకు పోటీ వస్తే దాన్ని కూడా బ్రేక్ చేసేటట్టు మళ్ళీ వేస్తాం. అల్టిమేట్గా మా ఆలోచన ఏంటంటే తెలంగాణ తల్లి బొమ్మ ఎవరు పెట్టిరంటే తెలంగాణ ప్రజలు పెట్టిరన్నట్టు రావాలి, కానీ రేవంత్ రెడ్డి గారు పెట్టినని వచ్చే విధంగా వారు ఏదైతే ఈ కుట్రలు చేస్తూ ఉన్నారో వాటిని ఖచ్చితంగా ఎదుర్కోవడానికే ఈ ప్రయత్నం చేస్తాం. వచ్చే సంవత్సరం 1,00,000 మంది మహిళలతోని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖచ్చితంగా హైదరాబాద్ నగరంలో చేసి చూపిస్తామని సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మీ అందరికీ తెలుసు, బీసీ రిజర్వేషన్ల కోసం తెలంగాణ జాగృతి అగ్రభాగాన నిలబడి పోరాటం చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. అందరం కొట్లాడినాం, అందరం ఆరాటపడ్డాం. బీసీ కుల గణన జరిగినప్పుడే మేము చెప్పినాం, ఈ లెక్క తప్పుల తడక, మీ లెక్క కరెక్ట్ అయితే గ్రామ పంచాయతీల వారీగా డీటెయిల్స్ పెట్టమని ఆనాడే చెప్పినాం. ఆనాడు ఇంకో మాట కూడా చెప్పినాం, మీరు డీటెయిల్స్ పెట్టండి, దాంతోపాటు భూసాని కమిషన్ రిపోర్ట్ను అసెంబ్లీలో పెట్టండి, అసెంబ్లీలో డీటెయిల్స్ ఇవ్వండి, ఒక శాంక్టిటీ ఇవ్వండి మీరు చేసినటువంటి ఈ జనగణనకు, లేకపోతే కోర్టులో ఇబ్బందులు అవుతాయని ఆనాడే చెప్పినాం. అయినా ప్రభుత్వం వినలేదు. ఆనాడు ఇంకో మాట కూడా చెప్పినాం, ఒక్కటి కాదు మీరు 3 బిల్లులు పెట్టాలి, లేకపోతే ఎవరు కోర్టుకు పోయినా అన్నిటికీ ఇబ్బంది వస్తుందంటే అది కొంత విని మీరు 2 బిల్లులు పెట్టినారు. అందుకే ఇవాళ ఏ ఇబ్బంది వచ్చినా కేవలం రాజకీయపరమైనటువంటి జీవోకే ఇబ్బంది వస్తుంది తప్పితే విద్యా ఉద్యోగాల విషయంలో ఇబ్బంది రాదు. అదొకటి సంతోషించదగ్గ పరిణామం. అయితే ఇప్పుడు తెలంగాణ బీసీ బిడ్డలు నేను కోరేది ఏంటంటే 42% కాంగ్రెస్ గవర్నమెంట్ జీవో ఇచ్చింది. ఇచ్చిన తెల్లారే ఇస్తుందనే వార్త రాగానే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ నాయకులే కేసు వేయించారు. అది నేను కాదు, ఇంటర్నెట్ అంతా కోడై కూస్తున్నది.
అనేక రకమైన సాక్ష్యాధారాలతో అనేక మంది కేసు వేసిన వ్యక్తులు రేవంత్ రెడ్డి గారి దగ్గర మనుషులని కూడా చెప్తున్నటువంటి సందర్భం కనబడుతున్నది. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు ఇచ్చిన జీవోనే వీళ్ళు కేసులు వేస్తారు. బీజేపీ పార్టీ ఏమో ఏదైతే పరిష్కారం చేయాలో, ఏదైతే గవర్నర్ దగ్గర బిల్లు పాస్ చేయాలనో, ఆర్డినెన్స్ పాస్ చేయాలనో, ఏదైతే రాష్ట్రపతి దగ్గర బిల్లు పాస్ చేయాలనో ఆ పని చేయకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేటట్టుగా నిన్న ఈటెల రాజేందర్ గారు కూర్చొని ఏం మాట్లాడతారు? మీరు ఎన్నికలకు పోకండి, డబ్బులు ఖర్చు పెట్టుకోకండి, ఎన్నికల రిజల్ట్స్ వస్తే కూడా మేము క్యాన్సిల్ చేపిస్తామని చెప్తాడు. ఈటెల రాజేందర్ బీజేపీ పార్టీ ఏమన్నా కోట అండి? జడ్జిల వీళ్ళేమన్నా? అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? మంచి ఉద్దేశం అయితే కాదన్న విషయం ప్రజలకు అర్థమవుతుంది. ఇవాళ ఎన్నికలు జరిగితేనట వీళ్ళు పోయి కోర్టులో క్యాన్సిల్ చేపిస్తారట. అసలు బిల్లు ఇవ్వాల్సిందే మీరు కదా, రిజర్వేషన్ ఇవ్వాల్సిందే మీది కదా. ఎంత ద్రోహపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు, ఎంత మోసపూరితమైన మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ ఈటెల రాజేంద్ర అన్న గారిని భారతీయ జనతా పార్టీ నేను డైరెక్ట్గా ఒకటి అడుగుతా ఉన్నా, ఇదేనా మీ పార్టీ వైఖరి? ఇదేనా బీసీల పట్ల మీకున్న చిత్తశుద్ధి? ఇది మీ అఫీషియల్ స్టాండా? మీ అధ్యక్షుడు చెప్పిండా? మీ అధ్యక్షుడేమో జీవన్ స్వాగతిస్తున్నా అంటాడు, ఈటెల రాజేందర్ గారేమో బయటకు వచ్చి, ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంటు, ఆయన బయటకు వచ్చేమో ఏం మాటలు అవి? ఒక ఉద్యమకారుడు, బీసీ బిడ్డ, మీకు ఎంత బాధ్యత ఉండాలి? ఎట్లా మాట్లాడతారు మీరు అట్లా? ఈటెల రాజేందర్ అన్న గారు తక్షణమే క్లారిఫికేషన్ ఇవ్వాలి. అంటే ఇది ఏం కుట్ర? ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఏమో జీవో ఇస్తుంది, ఇంకో పక్క జీవోని అడ్డుకోవడానికి వాళ్ళే కోర్టుకు పోతారు, ఇంకొక పక్క ఎలక్షన్ వస్తుంది అనేటటువంటి సంబరంలో కనీసం చాలా చోట్ల బీసీలకు అవకాశం వస్తుందని అనుకుంటుంటే మీరు ఎన్నికలకు పోకండి, మీరు ఖర్చు పెట్టుకోకండి, మేము కోర్టుకు పోతామని చెప్తారా? మీరు ఏం పార్టీ మీది? మీరు కేంద్ర ప్రభుత్వంలో పరిపాలన ఉన్నారు, ఎట్లా మాట్లాడతారు? కోర్టులకు జడ్జిలకు మీరు ఎట్లా ఇస్తారు ఆర్డరు? ముందే మీరు ఎట్లా చెప్తారు ఈ విషయం? ఈ మోసాన్ని దయచేసి తెలంగాణ బీసీ బిడ్డలు గుర్తించాలని నేను కోరుతా ఉన్నాను. ఇది చాలా దారుణం. బీజేపీ పార్టీలో ఇంకెవరైనా మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు. ఈటెల రాజేంద్ర అన్న ఒక ఉద్యమాల నుంచి వచ్చిన బిడ్డ, ఆయన ఎట్లా మాట్లాడతాడు ఇట్లా? యు ఆర్ అన్ ఎంపీ ఇన్ అ రూలింగ్ పార్టీ. హౌ కెన్ యూ డిక్టేట్ వాట్ ద కోర్ట్ ఈస్ గోయింగ్ టు సే? హౌ కెన్ యూ సే we will go to the court after elections and elections will be cancelled just like Maharashtra? So did you influence Maharashtra decision also? What are you saying, Mr. Etal Rajendra Garu? I am questioning you today. You are a member of parliament. Is this a joke? The fight that we are doing on the street for the OBC community of Telangana, does this look like a joke to you? Is this a joke for BJP party? స్పష్టంగా జవాబు ఇవ్వాలి, ఈరోజు ఆన్సర్ చేయాలి. మోసం చేసి కాలమెల్ల తీస్తామంటే కాదు. అరే మాట్లాడడానికన్నా నియత ఉండాలి కదన్నా. గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంది ఆర్డినెన్స్, మాట్లాడరాదా మీకు? ఇక్కడ ఉన్న 8 మంది పార్లమెంట్ మెంబర్లు పోయి కాలు పట్టుకోండి మీ మోడీ గారి, అన్న మా తెలంగాణ వాళ్ళకు రిజర్వేషన్ కావాలి ఇవ్వండి అని అడగండి. అది అడగ చేత కాదు, ఉల్టా ఏమంటారు? ఎలక్షన్లకు పోకండి అంటే ఇప్పుడు బీసీ బిడ్డలు ఎంత కన్ఫ్యూజన్లు ఉండాలి? పోవద్దా? పైసలు పెట్టుకోవద్దా? గెలవద్దా? బీసీలకు ఏం రావద్దా? ఇదేనా బీజేపీ వైఖరి? ఎంత అన్యాయం ఇది! ఓ జోక్ లాగా ఒక పక్క కాంగ్రెస్ పార్టీ ఏమో ఇచ్చిన రిజర్వేషన్లలో, మీకు ఇక్కడ ఎగ్జాంపుల్స్ నేను చదివి వినిపిస్తా, దయచేసి కొంచెం టైం పట్టిన ప్రెస్ మిత్రులు ఓపికగా వినాలని కోరుతున్నా. కామారెడ్డి జిల్లా నస్రులాబాద్ మండలంలో అంకోల్ గ్రామ పంచాయతీ ఎస్టీకి రిజర్వేషన్ ఎస్టీకి వచ్చింది. ఆ ఊర్లో మొత్తం ఉన్నది 784 మంది. ఒక్కడంటే ఒక్క ఎస్టీ ఓటర్ లేడు ఆ ఊర్లో. రిజర్వేషన్ ఎస్టీకి వచ్చింది. ఇది ఏంది ఇది? అంటే ఎంత సాంకేతిక పరంగా అసలు ఇదేమన్నా పనికొచ్చే రిజర్వేషనేనా? అట్లనే పెద్ద కొడపతల్ మండలం దావన్ తండా ఈ పంచాయతీని ఎస్సీలకు రిజర్వేషన్ చేశారు. అక్కడ ఒక్కరంటే ఒక్క ఎస్సీ ఓటర్ లేడు. ఎక్కడికి వెళ్ళి వచ్చి పోటీ చేయాలి ఎస్సీలు? మరి పోటీ చేస్తే ఆ గ్రామంలో ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? మాచారెడ్డి మండలం వడ్డెరగూడెం తండా, మొత్తం ఊరంతా వడ్డెరలే ఉంటారు, అంటే బీసీలు ఉంటారు. అక్కడ సర్పంచ్ పదవి ఎస్టీకి వచ్చింది. మరి ఎక్కడి నుంచి ఎస్టీ వచ్చి అక్కడ పోటీ చేయాలి? ఎట్లా గెలవాలి? నాగర్ కర్నూలు జిల్లా, ఇదైతే మరీ దారుణం. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం కుమ్మరోన్పల్లిలో ఇదివరకు కూడా సర్పంచ్ సీటు ఎస్టీకి రిజర్వ్ అయింది. అయితే గ్రామంలో ఎవరు ఎస్టీలు లేకపోవడంతో అసలు ఆ గ్రామంలో ఇదివరకు కూడా సర్పంచ్ ఎన్నికలు జరగలేదు. ఇక ఎంత ఘోరం ఉన్నాయి మన ప్రభుత్వాలు అంటే, ఇదివరకే ఎన్నికలు జరగని ఆ గ్రామంలో ఇప్పుడు మళ్ళీ ఎస్టీకే రిజర్వేషన్ వచ్చింది. మళ్ళీ ఎట్లా జరుగుతుంది ఎన్నిక? అంటే ఆ ఊరు పోయినసారి ఎన్నికలు జరగలేదు, ఇప్పుడన్నా రిజర్వేషన్ మార్చాలి కదా, సరి చేసుకోవాలి కదా, అక్కడ కూడా జరగలేదు. ఇక నల్లగొండ జిల్లా చింతపల్లి మండలం
తక్కలపల్లిలో ఎస్టీ ఓట్లు 2 ఉన్నాయి. అక్కడ ఎంపీటీసీ స్థానాన్ని ఎస్టీకి ఇచ్చిండ్రు, ఇంకో 2 వార్డులను కూడా ఎస్టీకి ఇచ్చారు. ఇద్దరే ఉన్నారు, 3 ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చారు. అంటే ఇది ఏం కుట్ర, ఇదేం పద్ధతి? ఇందుకోసమే మేమేం అడిగినామంటే మీరు గ్రామ పంచాయతీల వారీగా డీటెయిల్స్ పెట్టండి, జనాభా వివరాలు ఇవ్వండి. ఇస్తే అక్కడ జనాభా ఎవరు ఎక్కువ ఉంటే అక్కడ వాళ్ళకు ఓసీ లేకుంటే ఓసీలోకి వస్తుంది, ఎస్సీ లేకుంటే ఎస్సీలోకి వస్తుంది, బీసీ లేకుంటే బీసీలోకి వస్తుంది. అలా పెద్ద విషయం ఏముంది? ఇంత సింపుల్ ఇష్యూని కాంప్లికేట్ చేసి ప్రజలను మోసం చేసి ద్రోహం చేసి ఏం బాగుకుంటాయి ఈ 2 పార్టీలు, ఈ 2 జాతీయ పార్టీలకు చేస్తున్నటువంటి విధానాలు ఏంది? దయచేసి ఒకసారి తెలంగాణ ప్రజలు ఆలోచించాలని నేను కోరుతా ఉన్నా. ఇంత పెద్ద లిస్ట్ ఉంది, 3 పేజీల లిస్ట్ ఉంది, ఎగ్జాంపుల్స్తో సహా ఒక్కొక్క గ్రామ పంచాయతీలో ఎంత దారుణంగా ఉంది. అసలు బీసీలు లేని దగ్గర బీసీ రిజర్వేషన్ ఇచ్చారు, అసలు ఓసీలు లేని దగ్గర ఓసీ రిజర్వేషన్ ఇచ్చిండ్రు. ఇందుకోసమే మేము అడిగేది పారదర్శకంగా ఉండాలి, డేటా బయట పెట్టాలి. మీరు డేటా బయట పెడితే రిజర్వేషన్లలో ఎంత శాంక్టిటీ ఉంది, ఎంత క్లారిటీ ఉందన్న విషయం కూడా వస్తుందనే విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎట్ ద సేమ్ టైం రేవంత్ రెడ్డి గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. చాలా గొప్పగా 30 ఏండ్ల ఉద్యమాన్ని నేను ఒక కంక్లూజన్కి తీసుకొచ్చిన, ఎస్సీ వర్గీకరణ చేసిన అని చాలా పెద్ద ఎత్తున అసెంబ్లీలో స్పీచ్ ఇచ్చిండ్రు. ఇచ్చి మందకృష్ణ మాదిగ గారిని పిలుచుకున్నారు, షాల్వాలు కప్పిండ్రు, సన్మానం చేసిండ్రు. అందరం కూడా అనుకున్నాం మరి వర్గీకరణ సమస్య ఎండ్ అయిపోయింది, మంచి జరిగిందని. వర్గీకరణ సమస్య ఎండ్ చేసినామన్నారు, షమీమ్ అఖ్తర్ కమిషన్ వేసిండ్రు, అసెంబ్లీలో బిల్లు పెట్టిండ్రు, వర్గీకరణ చేసినామని చెప్పారు. మరి చేసినటువంటి వర్గీకరణ ఈ రిజర్వేషన్లలో రిఫ్లెక్ట్ కావాలన్నా వద్దా? ఎస్సీ 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 అని ఇచ్చేసిండ్రు. అంటే ఎస్సీల మాదిగలకు ఎన్ని ఇస్తారు, మాలలకు ఎన్ని ఇస్తారు, ఉపకులాలకు ఎన్ని ఇస్తారు? అసలు వర్గీకరణ ఉద్యమం 30 ఏళ్ళు కొట్లాడింది ఎందుకు? అంతమంది బిడ్డలు ఆ వర్గీకరణ ఉద్యమం కోసం చనిపోయిన మాదిగ బిడ్డలేంది? వాళ్ళ త్యాగాలకు అర్థమేమన్నా ఉందా? మీరు పెట్టినరు బిల్లు, పాస్ చేసిన అసెంబ్లీలో, మరి అది రిఫ్లెక్ట్ కావాలి కదా ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో. ఎందుకైతే లేదు? అట్లా కానప్పుడు మీరు బిల్లు పాస్ చేసి ఏం లాభం? బిల్లు పాస్ కానటువంటి బీసీ దానికేమో మీరు రిజర్వేషన్ ఇస్తున్నామని మోసం చేస్తారు. ఆల్రెడీ బిల్లు పాస్ అయిన ఎస్సీ వర్గీకరణేమో అసలు ఈ ఎస్టీ రిజర్వేషన్ జాబితాలలో ఎక్కడ ఉండనే ఉండదు. ఇక మిగతా మీరు అరకొరగా చేసినాయని తప్పుల తడగ్గా ఉన్నది. ఇట్లాంటప్పుడు ఎన్నికలు ముందుకు వెళ్ళడం ఎట్లా? న్యాయం జరుగుతుందా? ఈ విషయాన్ని దయచేసి ప్రజలు గమనించాలి. మేము తెలంగాణ జాగృతి నుండి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికి కూడా ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మీరు గ్రామ పంచాయతీల వారీగా మీరు చేసిన కులగణను బయట పెట్టండి. పెడితే ఆ రిజర్వేషన్లు ఇవి కంపేర్ చేద్దాం, తెలిసిపోతుంది ఏం జరుగుతుందన్నది. దాన్ని బట్టి నెక్స్ట్ అంశం కూడా ముందుకు తీసుకెళ్ళవచ్చు. ఇవాళ భారతీయ జనతా పార్టీ మీద అత్యధికంగా బాధ్యత ఉన్నది. మీరు బీసీ బిల్లు పాస్ చేస్తారా చెయ్యరా? ఎస్ నో చెప్పండి అంతే. ఈటెల రాజేంద్ర గారు బీసీలకు తక్షణమే క్షమాపణ చెప్పాలి. ఏం మాట్లాడుతున్నారు మీరు? బీజేపీ పార్టీ క్షమాపణ చెప్పాల్సిందే. అది చాలా దారుణం. ఒక బీసీ బిడ్డగా, ఒక ఉద్యమ బిడ్డగా మీరు బీసీల పక్షాన నిలబడాలి. అవసరమైతే బీజేపీ పార్టీలో కొట్లాడండి రాజేంద్ర అన్న, మీరు కొట్లాడన్న రిజర్వేషన్ తీసుకురండి. అంతేగాని మీరు బీసీలోనే కన్ఫ్యూజ్ చేసేటట్టు పోటీ చేయకండి, డబ్బులు వేస్ట్ చేసుకోకండి అంటే ఇది కరెక్ట్ కాదు. ఒక ఎంపీగా ఉన్నారు, మీరు గెలిచిండ్రు, మీరు ఒక ఫైటర్, అనేకమైన విషయాలకు మీరు అగెన్స్ట్గా నిలబడి కొట్లాడినరు. మీ మీద ఉన్నటువంటి గౌరవాన్ని దయచేసి తగ్గించుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీని కోరుతూ, మరి ఈటెల రాజేంద్ర అన్న క్లారిఫికేషన్ ఇవ్వాలి. ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ విషయం మీద స్పష్టత ఇవ్వాలి. తప్పుల తడకగా ఉన్నటువంటి రిజర్వేషన్ల గురించి మాట్లాడాలి. అదేవిధంగా తెలంగాణ వాదులు, తెలంగాణ ఆడబిడ్డలు అందరూ కూడా వచ్చే సంవత్సరం మనం ఈ ప్రభుత్వం చేసినటువంటి రికార్డుని 10 రికార్డుతోని బద్దలు కొట్టడానికి ఆడబిడ్డలు, తెలంగాణ జాగృతి నాయకులందరూ కూడా సమాయత్తం కావాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జాగృతి, జై తెలంగాణ. నేనేమంటున్నా అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చే ముందే ప్రభుత్వం దగ్గర మొత్తం వ్యవస్థ ఉన్నది, వాళ్ళు ఆలోచన చేసుకోవాలి ఇది నిలబడుతుందా నిలబడదా. ఎలక్షన్ కమిషన్ ఇచ్చింది నోటిఫికేషన్, ఇచ్చినాక కోర్టుకు వెళ్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ కన్ఫ్యూజన్ అంతా కూడా ఎందుకు? ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కాబట్టి, బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి లేదు కాబట్టి ఈ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. మీకు నిజంగా క్లారిటీ ఉంటే ఇన్ని రోజులు ఆగినరు, ఇంకో 2 నెలలు ఆగండి, ఇంకో 3 నెలలు ఆగండి, బీజేపీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురండి, క్లియర్గా ఆర్డినెన్స్నో లేకపోతే రాష్ట్రపతి దగ్గర ఉన్నదో పాస్ చేపియండి. చేపించిన తర్వాత మీరు ముందుకెళ్ళొచ్చు కదా. ఇప్పుడు అర్జెంటుగా ఎలక్షన్ పెట్టి ఇంత కన్ఫ్యూజన్ చేసుడు ఎందుకు? అంటే ఈ రిజర్వేషన్లు ఇచ్చిన పట్టిక మొత్తం కూడా డెఫినెట్గా ఇందులో కాంగ్రెస్ పార్టీ కుట్ర ఉన్నది.
వాళ్ళకి ఎక్కడ అడ్వాంటేజ్ ఉంటే ఏ కమ్యూనిటీకి ఇస్తే బెనిఫిట్ అనుకుంటే వాళ్ళు అట్లా ఇచ్చుకున్నారు. ఎందుకంటున్నాం మీ మాట, ఈ విమర్శ ఎందుకు చేస్తున్నాం? ఎందుకంటే మీరు డేటా బయటికి ఇవ్వలేదు కాబట్టి చేస్తూ ఉన్నాం. డేటా మీరు బయట పెట్టుంటే మిమ్మల్ని అనే అవకాశం మాకుండదు, ప్రజలకు ఉండదు, ఎవరికి ఉండదు. ఆ పారదర్శకత ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. డెఫినెట్గా మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. కోర్టు తీర్పు అక్టోబర్ 8వ తారీఖున ఉన్నది కాబట్టి ఆ అక్టోబర్ 8వ తారీఖు కోర్టు ఏం చెప్తుందో చూసిన తర్వాత మా ప్రొటెస్ట్ను ఏ విధంగా తెలియజేయాలనే విషయం మీద మాత్రం ఆలోచిస్తాం, నిర్ణయం తీసుకుంటాం. ఊరుకోము, చూస్తూ ఊరుకోము. బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుంటే 8వ రోజు కోర్టు తీర్పున తర్వాత మా ఉద్యమ కార్యాచరణ ఏందన్నది రాష్ట్రంలో ఉండే ఇతర బీసీ సంఘాలందరితో కూడా మాట్లాడిన తర్వాత ప్రకటన చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ ద థాట్. బాగా నా గురించి ఆలోచన చేసినందుకు మా నిజామాబాద్ ఎంపీ గారికి, నిజామాబాద్ ఓటర్గా ధన్యవాదాలు తెలియజేస్తాను. అంతేనా? లేదండి, ఇంకా నిర్ణయం తీసుకోవాలి. అసలు ఎన్నికలు వస్తాయో రావో తెలియదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఎన్నికలు అంటూ వస్తే ఏం చేయాలన్నది ఆలోచించవచ్చు. ఎన్నికలు అంటూ వస్తే, బీసీ రిజర్వేషన్ అంటూ క్లారిటీగా వస్తే ఎవరైనా ఏం చేయాలని ఆలోచన చేయొచ్చు. అదే కన్ఫ్యూజ్ చేస్తున్నారు ప్రజలు కాబట్టి, ప్రభుత్వం కాబట్టి. ఇంకో పక్క భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండి నిజంగా రిజర్వేషన్ ఇవ్వాల్సిన వాళ్ళు మోసం చేస్తున్నారు కాబట్టి డెఫినెట్గా ఇది ఉద్యమించాల్సినటువంటి సమయం అని తెలంగాణ జాగృతి భావిస్తుంది. 8వ తారీఖు కోర్టు డెసిషన్ ఏమొస్తుంది అన్న దాన్ని బట్టి మేము కార్యాచరణ ఏందన్నది ప్రకటించడం జరుగుతుంది. అది అన్ఫార్చునేట్లీ వచ్చిన ఒక ఎన్నిక. దానిలో గెలుపు ఓటంల ద్వారా రాష్ట్ర ప్రజలకు ఏం ఫరక్ పడుతుందన్నది నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా మెయిన్ ఫోకస్ ఏంది అంటే బీసీ రిజర్వేషన్ లోకల్ బాడీస్లో ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్ రావాలని. ఇవాళ ఇక్కడ రిజర్వేషన్ వస్తే ఇంకా 3 నుంచి 4 సంవత్సరాలు ఉంది జనరల్ ఎలక్షన్స్కి. అంత లోపల చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ సాధించుకోవాలనేటటువంటి అంశాల మీద మేము పోరాటం చేయదలుచుకున్నాం కాబట్టి దాని మీద ఎక్కువ దృష్టి పెడతాం. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చింది, దాని ఆధారంగా కాల్ఫర్ చేసినామని చెప్పి ప్రభుత్వం చెప్తూ రిపేర్ చేస్తుంది. ఇదే మాట తెలంగాణ వాదులందరం కూడా 2 ఏళ్ల నుంచి చెప్తున్నాం. ఈ 2 సంవత్సరాలలో మినిమం ప్రతి సీజన్లో 8 లక్షల ఎకరాలని ప్రభుత్వం ఎండబెట్టింది. ఆ ఉసురు ఉట్టిగా పోదు. ఇప్పటికి కూడా రైతులకు సరిగ్గా యూరియా ఇవ్వకుండా, నీళ్ళు ఇవ్వకుండా రాచి రంపాన పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పటికన్నా జ్ఞానోదయం అయ్యి మరి మొత్తంగా కాళేశ్వరం అనేటటువంటిది అది ప్రజల ఆస్తి, దాన్ని వాడుకోవాలని నిర్ణయం చేసుకున్నారు. దాన్ని రిపేర్ చేయాలని నిర్ణయం చేసుకోవడం అన్నది మంచిగా రిపేర్ చేయాలి. దీనిలో పాలిటిక్స్ చేయొద్దు, రాజకీయ విమర్శలు చేయకుండా రైతులకు న్యాయం జరిగే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. అది తెలియదు నాకు, టెక్నికల్ డీటెయిల్స్ మాట్లాడాలి. ఎందుకంటే ఇదివరకు ఎల్ఎన్టీ సంస్థ మా టైం పీరియడ్ అయిపోయింది, ఉచితంగా రిపేర్ చేసేది అని చెప్పినట్టుగా నాకు గుర్తుంది. బట్ ఐ హ్యావ్ టు లుక్ ఇన్ టు ఇట్ ఇన్ టు డీటెయిల్. ओके, क्या है और क्या? एक सवाल है, आप लोकल बॉडी अनाउंस हो चुका है, आप लोकल बॉडी चुनाव में आपका क्या रोल होगा? क्योंकि आप एक अभी राजनीतिक पार्टी को नहीं कर रही है, राजनीतिक मूवमेंट में जरूर हिस्सा ले रही है, राजनीतिक रूप से एक्टिव है, लेकिन लोकल बॉडी चुनाव जो अनाउंस हो चुके हैं उसमें आपका क्या रोल है? देखिए, दोनों भी सेम सवाल है. मेरा तेलंगाना यही रिक्वेस्ट है कि आज जो लोकल बॉडी का नोटिफिकेशन आया, इसके ऊपर एक गंभीरता के साथ किसी का सोच नहीं है. ना कांग्रेस पार्टी सोच रही है, ना बीजेपी पार्टी सोच रही है. यहाँ जो बीसी रिजर्वेशन का इश्यू है, जो मुद्दा हमने उठाया है, उसके ऊपर सीरियसनेस से जब ये 2 पार्टी सोचेंगे, उसके बाद ही इलेक्शन का क्लैरिटी आएगी. क्योंकि इलेक्शन का एक तरफ नोटिफिकेशन आया, दूसरे तरफ अदालत में ये पार्टी केस डला रही है. और भारतीय जनता पार्टी आज ये बोल रही है कि अगर चुनाव खत्म होकर रिजल्ट भी आया तो भी चुनाव कैंसिल हो सकता है. तो एक तरीके से ये तो ब्लैकमेल हो गया भारतीय जनता पार्टी का, जो तेलंगाना आवाम के साथ ये कर रही है. तो हम इन सारे चीज़ों को नज़र में रखेंगे, उसके बाद डिसीजन लेंगे. क्योंकि अक्टूबर 8 के बाद जो डिसीजन पेंडिंग है, इम्पोर्टेंट डिसीजन, उसके बाद सोचेंगे क्या होगा. पार्टी का कांग्रेस का जो टीम है, जो प्रोमिसेस टीम, उसको आप उससे तो करती है, उसको सपोर्ट करती है.
बीआरएस से मेरा कोई लेना देना नहीं है भाई। तो बीआरएस पार्टी पॉलिटिकल पार्टी है, वो अपना प्रोग्राम कर रहे हैं, करने तो अच्छी बात है। अपने अपने तरीके से लोग उठाते हैं ना, तो बीआरएस पार्टी का जो तरीका है वो लीड कर रही है। और मैं ये चाहती हूँ बीआरएस पार्टी बीसी इशू को भी बहुत सीरियसली उठाए। अगर वो बीसी इशू सीरियसली उठाएंगे तो अच्छा रहेगा, आवाम के लिए फ़ायदा भी होगा। बस उनकी मर्जी है, कांग्रेस के खिलाफ अभी काम कर रहे हैं। इतने ही सीरियसनेस से बीसी के मुद्दे के ऊपर भी काम करना चाहिए। थैंक यू। जय तेलंगाना, जय जागृति।